ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సి ఆస్పిరెంట్స్కి బాగా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మెథడాలజీలో మనకి వచ్చేటువంటి కాన్సెప్ట్ మేబీ 1 or 2 బిట్స్ వచ్చేటువంటి అవకాశం డెఫినెట్గా ఉంది. అయితే ఇది డిఎస్సి వాళ్ళకి మాత్రమే కాకుండా ఇండియాలో ఉండేటువంటి సిటిజన్స్ అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకనంటే ఇంగ్లీష్ భాష అనేది భారతదేశంలోకి ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం కనుక తెలుసుకుంటే మనకు కొంచెం ఉపయోగం ఉంటుందేమోనని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రతి ఇంట్లో పిల్లలకి వాళ్ళ తల్లులు అంటే ఇంకా స్కూల్కి పంపించలేనంత వయసు ఉంటే ఆ ఇంట్లో కూర్చోబెట్టి ఆ పిల్లలకి వాళ్ళు ఏబిసిడీలని చెప్తున్నారు తప్పుతుంటే మన రీజనల్ లాంగ్వేజెస్ని అంటే తెలుగు, సంస్కృత్ లాంటి భాషలన్నీ పట్టించుకోకుండా అంటే వాళ్ళు కూడా నేర్పించట్లేదు వాళ్ళకి. ముఖ్యంగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ మదర్స్ అంటే ఏబిసిడీలు నేర్పిస్తున్నారు. అంటే ఎంతగా ప్రభావితం చేసింది ఇండియన్స్ని ఈ భాష అనేది అది ఉదాహరణగా మనం చెప్పవచ్చు. అసలు ఈ భాషని మన భారతదేశంలోకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతనే లార్డ్ మెకాలే. అతను ఒక ప్రోగ్రాం ద్వారా మన ఇండియాలోకి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఫస్ట్ అతని గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత అతను తీసుకొచ్చినటువంటి ఆ ప్లాన్ ఏంటో దాని గురించి కూడా తెలుసుకుందాం. కమా. లార్డ్ మెకాలే, ఇతని యొక్క పూర్తి పేరు ఏంటంటే థామస్ బాబింగ్టన్ మెకాలే. ఇతని ఏజ్ స్పెన్ 1800 to 1859, ఇంగ్లాండ్. హీ బిలాంగ్స్ టు విక్టోరియన్ పీరియడ్. డిఎస్సి చదువుతున్నటువంటి పిల్లలకి ఇది బాగా అర్థమవుతుంది. విక్టోరియన్ పీరియడ్, విక్టోరియన్ ఏరా మనకు ఉండేటువంటి పీరియడ్స్లో ఇది ఒక పీరియడ్ అని తెలుస్తుంటుంది. అప్పుడు ఇంగ్లాండ్ని పరిపాలిస్తున్నటువంటి క్వీన్ ఎవరనంటే విక్టోరియా. కాబట్టి ఆ పీరియడ్కి ఏమని పేరు అంటే విక్టోరియన్ పీరియడ్ అని మనకు తెలిసింది. అయితే హీ వాజ్ ఏ పోయెట్ అండ్ హిస్టోరియన్. ఇతను ఒక ఎడ్యుకేషనల్ రిఫార్మర్ అందట్టు. అతను ఎవరనంటే ఒక పోయెట్, ఒక కవి, అలానే హిస్టోరియన్, చరిత్రకారుడు కూడా. ఆల్సో ఈ లార్డ్ మెకాలే అనేటువంటి ఈయన హీ వాజ్ ఏ విగ్ పొలిటీషియన్. అంటే విగ్ అనేది ఏంటంటే ఇంగ్లాండ్లో ఒక పార్టీ పేరు. ఆ పార్టీ నుంచి ఎలక్ట్ అయినటువంటి ఒక పొలిటీషియన్ కూడా. ఎవరు? బాబింగ్టన్ మెకాలే. ఈ పార్టీకి ఒక స్లోగన్ కూడా ఉంటుంది, అదేంటంటే లెస్ పవర్స్ టు ది కింగ్, మోర్ పవర్స్ టు ది పీపుల్ అని. అంటే రాజుకి తక్కువ అధికారాలు, ఎక్కువ అధికారాలు ఎవరి చేతిలో ఉండాలని నమ్ముతుంది ఈ పార్టీ అని అంటే ప్రజల చేతిలో ఎక్కువ అధికారాలు ఉండాలని. ఆ పార్టీ నుంచి ఇతను మనకి ఎంపీగా ఎన్నికవడం కూడా జరుగుతుంది. ఈయన పార్లమెంట్లో ఈ మేడ్ ఈజ్ ఫస్ట్ మెయిడెన్ స్పీచ్, మొట్టమొదటి స్పీచ్ ఇచ్చాడు. ఎవరి గురించి అని అంటే జ్యూస్ గురించి తను పార్లమెంట్లో మొట్టమొదటి స్పీచ్ ఇచ్చాడు. స్వతహాగా అతను కవి. కవులకి తెలిసిందే ఒక కాస్త స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంటుంది. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను అర్థం చేసుకోవడానికి కూడా మనకి హృదయం ఉండాలి. కాబట్టి అతను ఈ పార్లమెంట్లో ఈ జ్యూస్ గురించి మాట్లాడాడు. ఆ జ్యూస్ గురించి ఏం మాట్లాడాడంటే సివిల్ డిజేబిలిటీస్ అంటే వాళ్ళకి గురించి ఇతను పార్లమెంటులో మొట్టమొదటిసారిగా స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు వాళ్ళ గురించే మాట్లాడాల్సి వచ్చింది, అసలు జ్యూస్ ఎవరు అంటే ఆ డిజేబిలిటీస్ ఏంటి మనం చూద్దాం. ఇంగ్లాండ్లో జ్యూస్ అనేవాళ్ళు ఏంటంటే ఇంగ్లాండ్ ఈ ప్రాంతంలోకి వీళ్ళు చొరబడి అక్కడే ఉంటున్నటువంటి వాళ్ళు. ఈ బ్రిటిష్ ఇంగ్లీష్ మెన్ అందరూ కూడా వీళ్ళని ఇల్ట్రీట్ చేసి చూస్తున్నారు, తక్కువ చేసి చూడడం. అంటే అన్టచబిలిటీ లాగా, మన ఇండియాలో అన్టచబిలిటీ ఎలాగో ఇంగ్లాండ్లో వాళ్ళని తక్కువ చేసి చూడడం ఇలా ఉండేది. ఆ డిజేబిలిటీస్ ఏంటో, ఎలా వాళ్ళని చూసేవారని, ఎంత నీచంగా చూసేవారని అంటే ఒకసారి మీకు చెప్తాను. అది ఎలానంటే ఇంగ్లీష్ మెన్ అంటే ఇంగ్లీష్ పీపుల్, ఇంగ్లాండ్ పీపుల్ అందరూ కూడా వాళ్ళని ఏ విధంగా గుర్తించేవారు, ఈ వ్యక్తిని చూడంగానే ఎస్ హీఈస్ ద జ్యూ అని ఇమ్మీడియట్గా గుర్తుపట్టేవారు. ఎలా అంటే ఒక జ్యూస్ హ్యాట్ ధరించాలి వాళ్ళు. జ్యూస్ అందరూ కూడా ఈ జ్యూస్ పీపుల్ ఏం చేయాలంటే డెఫినెట్గా వాళ్ళు ఒక హ్యాట్ అంటే మనకి క్యాప్ అంటే ఇలా ఫ్రంట్కి ఇలా వచ్చి ఉంటుంది క్యాప్ అంటే. హ్యాట్ అంటే ఇలా ఉంటుంది. మన క్రికెట్ చూసే వాళ్ళకి వీరేందర్ సెహ్వాగ్ పెట్టుకుంటాడు క్యాప్, రౌండ్ క్యాప్, దాన్ని హ్యాట్ అంటారు అనమాట. సో అటువంటి హ్యాట్ పెట్టుకోవాలి. చూడండి ఇలా ఉంటుంది ఈ షేప్లో ఈ హ్యాట్.
ఇది ఫేసు, హ్యాట్ ఇలా ఉంటుంది. ఇటువంటి హ్యాట్ ధరించాలి వాళ్ళు. ఈ హ్యాట్ ధరించిన వాళ్ళందరూ ఎవరైనా అర్థం జ్యూస్ అని, అంటే వాళ్ళని తక్కువ చేసి చూసేవాళ్ళు. ఇమ్మీడియట్గా యాస్ వీడి జ్యూస్ వెళ్ళు పక్కకి అన్నట్టు చూసేవారు అనమాట. అలానే ఇంకా వీళ్ళు ఏంటి ధరించాలంటే ఎల్లో బ్యాడ్జ్ ధరించాలా. ఎల్లో బ్యాడ్జ్ దానిపైన ఈ స్టార్ షేప్లో ఒక నక్షత్రం షేప్లో ఒక సింబల్ ఉంటుంది, అందులో జ్యూ అని రాసి ఉంటుంది. ఇలాంటి ఒక షేప్ కలిగినటువంటి బ్యాడ్జ్ని ధరించాలి. డెఫినెట్గా వాళ్ళు డ్రెస్ కోడ్లాగా ఫాలో అవ్వాలి. వీళ్ళు జ్యూస్ ఇంగ్లాండ్లో అప్పుడు ధరించాలి. అలానే వీళ్ళు ట్యాక్స్ ఎక్కువ పే చేయాలి, స్పెషల్ ట్యాక్స్లు పే చేయాలి వాళ్ళందరూ కూడా. అలానే లివింగ్ ఇన్ సర్టన్ నైబర్హుడ్, వీళ్ళు అందరితో పాటు ఆల్ ఇంగ్లీష్ మెన్తో పాటు కలిసి ఉండడానికి వీల్లేదు. ఎక్కడో ఒక మూలన, ఒక మారుమూలన ప్రాంతంలో ఉండాలి. సర్టన్ నైబర్హుడ్స్లో మాత్రమే ఉండాలి, అందరితో పాటు కలిసి ఉండడానికి లేదు. అందరూ అంటే ఎవరు? ఇంగ్లీష్ మెన్తో. అలానే ఫర్బిడెన్ టు ఎంటర్ ట్రేడ్, వాళ్ళు ఎటువంటి వ్యాపారం కూడా చేయడానికి లేదు. వ్యాపారం అంటే వీళ్ళు కొత్త బట్టలు అమ్మకూడదు, కొత్త బట్టలు కొనకూడదు, అలాంటి నిషేధం ఉండేది వారిపైన. అంటే బట్టలు కూడా అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు. అండ్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ పబ్లిక్ లైఫ్, అందరితో పాటు పబ్లిక్ లైఫ్ని లీడ్ చేసేటువంటి హక్కు లేదు వాళ్ళకి. అండ్ రిస్ట్రెయింట్స్ ఫ్రమ్ రిలీజియస్ సెరమనీస్, ఎస్ మనలాగా పండగలు పబ్బాలు జరుపుకోవడానికి, మనలాంటి ఎవరు ఇంగ్లీష్ పీపుల్ లాగా పండగలు పబ్బాలు సరదాలు గడపడానికి వీల్లేదు. ఎటువంటి రిలీజియస్ సెరమనీస్ని వాళ్ళు చేసుకోవడానికి వీలు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జ్యూస్ ఇంగ్లాండ్లో ఉంటూ అనుభవించేవాళ్ళు. ఇంత క్రూయల్గా ఎవరు ట్రీట్ చేసేవారు వాళ్ళని అంటే ఇంగ్లీష్ మెన్నే. మనల్ని దాదాపు 200 సంవత్సరాలు మనల్ని రూల్ చేశారు. అంటే వీళ్ళు వాళ్ళ దగ్గరే ఉంటున్న వాళ్ళని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని కంట్రీస్ ఏం చేసేవంటే ఈ జ్యూస్ని ఎక్స్పెల్డ్ జ్యూస్ ఫ్రమ్ దేర్ కంట్రీస్. కొన్ని దేశాలు ఏం చేశాయంటే వాళ్ళని ఆ దేశాల నుంచి తరిమేశారు. అలానే ఇంగ్లాండ్ కూడా ఈ జ్యూస్ని, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి జ్యూస్ని, ఆ యూదుల్ని తరిమేసింది. ఎప్పుడు అని అంటే 1920s వాళ్ళని తరిమేసింది. అయితే ఈ విషయాలన్నీ కూడా ఎవరు ప్రస్తావించారు? వీళ్ళు ఎంతగా ఇల్ట్రీట్ చేయబడుతున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడాను పార్లమెంట్లో చర్చించినటువంటి మొట్టమొదటి కవి, పొలిటీషియన్, హిస్టోరియన్ ఎవరు అనంటే ఎస్ ఈజ్ ద లార్డ్ మెకాలే. ఇటువంటి అతని హృదయం మనకి ఇప్పుడు అర్థమవుతుంది, ఎలాంటి వ్యక్తి అనేటువంటి వాడు. ఫస్ట్ మనకి వ్యక్తి తెలిస్తే అతని వ్యక్తిత్వం తెలిసిపోతుంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నప్పుడు అతని నుండి వచ్చేటువంటి అంశాలు, మాట తీరు, తర్వాత అతని ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అతని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా అతను ఒక చిన్న లైన్ తను రాసినటువంటి ఆటోబయోగ్రఫీలో కొన్ని లైన్స్ని మెన్షన్ చేయడం జరిగింది. అది ఇక్కడ మీకు నేను గుర్తు చేస్తాను చూడండి. చాలా విస్తారంగా వీటిపైన రాశాడు. అవి ఏంటంటే హీ ఎక్స్టెన్సివ్లీ రోట్ దట్ ఇస్లాం అండ్ హిందూయిజం హ్యాడ్ లిటిల్ టు ఆఫర్ టు ది వరల్డ్. ఎస్, ఇస్లాం అండ్ హిందూయిజం, ఈ ఇస్లాం అండ్ హిందూయిజంలో ఏదో ఉంది ప్రపంచానికి ఇవ్వడానికి. ఈ మతాలలో ఏమున్నది? సంథింగ్ ఈజ్ దేర్ టు గివ్ ఇట్ టు ది వరల్డ్. ఈ ప్రపంచానికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏదో ఉంది, హిందూయిజంలోను ఇస్లాంలోను. అండ్ దట్ అరబిక్ అండ్ పర్షియన్ అండ్ సాంస్క్రిట్ లిటరేచర్ హ్యాడ్ లిటిల్ కంట్రిబ్యూషన్ టు హ్యుమానిటీ. ఈ అరబిక్, పర్షియన్ అండ్ సాంస్క్రిట్ లిటరేచర్లో ఏముందంటే ఏదో మానవతత్వం దాగి ఉంది, మనిషితత్వం దాగి ఉంది అని వీటిపైన ఎక్కువగా అతను రాయటం, చెప్పడం కూడా జరిగింది. అంటే ఇండియా మన మీద ఉన్నటువంటి అతని అభిమానాన్ని రకరకాలుగా కొన్నిసార్లు చెప్పడం కూడాను జరిగింది. ఇలాంటి ఒక వ్యక్తి ఇండియాలో ఒక న్యూ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఇంగ్లీష్ భాష అనేది మనకి భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరనంటే థామస్ బాబింగ్టన్ మెకాలే. ఇతని ద్వారా మాత్రం మనకి ఇంగ్లీష్ భాష అనేది ఇండియాలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు అది స్కీమ్ ఏంటో ఒకసారి చూద్దాం. దీని పేరు ఏంటంటే మెకాలేస్ మినిట్ అంటాం. మెకాలేస్ మినిట్, మెకాలే యొక్క మినిట్. లేదా దీన్ని మరోలా మనం చెప్పాల్సి వస్తే అఫీషియల్ లాంగ్వేజ్ పాలసీ ఆఫ్ ది బ్రిటిష్. ఇంగ్లాండ్
అవలంబించినటువంటి మొట్టమొదటి అఫీషియల్ లాంగ్వేజ్ పాలసీ, దాని పేరు ఏదైనా ఉంది అని అంటే మెకాలేస్ మినిట్. ఇది ఎప్పుడునంటే 1835. ఎప్పుడు ఇది? 1835లో జరిగింది. అసలు ఇది ఫస్ట్ అసలు ఎందుకు ఈ మెకాలేస్ మినిట్ని అతను తయారు చేయడం జరిగింది, ఎందుకు అతనికి ఆ ఆలోచన వచ్చింది అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లో మనకి వ్యాపారం నిమిత్తం మన దగ్గర ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు వీటితో వాళ్ళు వ్యాపారం చేయడం కోసం భారతదేశానికి వచ్చినప్పుడు భాష అనేది ప్రాబ్లం అయ్యింది వాళ్ళకి. ఎందుకు? ఇంగ్లాండ్ వాళ్ళకి వచ్చినటువంటి ఒకే ఒక్క భాష ఏంటది? ఇంగ్లీష్. బ్రిటిష్ వాళ్ళకి వచ్చినటువంటి భాష ఏంటి? ఇంగ్లీష్ ఒక్కటే వచ్చు వాళ్ళకి, ఇంకే అదర్ లాంగ్వేజెస్ ఏం లేవు. డైలెక్ట్స్ ఉన్నాయి, 4 రకాల డైలెక్ట్స్ ఉన్నాయి, కానీ భాష మాత్రం ఒకటే. యాసలు అంటారు, మాండలికాలు. 4 రకాల మాండలికాలు ఉన్నాయి, కానీ భాష ఒకటే బ్రిటిష్ వాళ్ళకి. అది ఇలాంటి వాళ్ళు ఇండియాకి రాగానే ఇక్కడ ఎన్ని రకాల భాషలు ఉన్నాయి మనకు అప్పటికి ఇండియాలో అంటే, స్క్రిప్ట్ ఉండేటువంటివి ఆల్మోస్ట్ 1655 భాషల వరకు కూడా ఉన్నాయి. స్క్రిప్ట్ ఉండేవి అంటే అక్షరాలతో రాయబడినటువంటి భాషలన్నీ. అక్షరాలు లేకుండా మాట్లాడేటువంటి భాషలు కూడా ఉన్నాయి ఇండియాలో. అవి మనకు తెలిసిందే. అప్పుడప్పుడు కొందరు మనకి విలేజెస్లో గట్రా చూస్తూ ఉంటుంటాం, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు కోయి భాషలాగా, వాళ్ళకి అక్షరాలు ఉండవు కానీ మాట్లాడుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుంటాయి. అలా స్క్రిప్ట్ లేకుండా భాషలు ఇంకా చాలా ఉన్నాయి, బట్ స్క్రిప్ట్ ఉండేటువంటివి ఇన్ని ఉన్నాయి. మరి ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలంటే ఎన్ని భాషలు నేర్చుకోవాలి? వీళ్ళు చాలా నేర్చుకోవాలి కదా. సో వీళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఈ భాష ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరికి కూడాను రాదు. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ప్రాబ్లం వస్తుంది, వీళ్ళు వ్యాపారం చేయాలి. కాబట్టి ఈ వ్యాపారం సక్రమంగా జరగట్లేదు, ఏం చేద్దాం అని ఆలోచిస్తే ఆ ఆలోచనకు రూపం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ మెకాలే. అతను ఇచ్చినటువంటి స్కీము ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఆ స్కీము ఎప్పుడు అని అంటే February 2, 1835లో అతను రాయటం జరిగింది. మినిట్స్ని తయారు చేశాడు. అది చార్లెస్ గ్రాంట్ ద్వారా అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి బెంటింగ్కి అందజేయడం జరిగింది. అది March 7న అప్రూవల్ జరగడం జరిగింది. 1835లో March 7న అప్రూవల్ వచ్చింది. లార్డ్ బెంటింగ్ అంటే ఎవరు? అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింక్. అతను ఓకే, నీ ప్లాన్ నాకు ఓకే, దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని పర్మిషన్ ఇచ్చింది ఎవరనంటే విలియం బెంటింక్. దాన్ని తయారు చేసింది ఎవరనంటే లార్డ్ మెకాలే. అసలు ఏంటి మినిట్ ఇంతకీ అని అంటే, అకార్డింగ్ టు దిస్ మినిట్ ఎ క్లాష్ ఆర్ ఎ గ్రూప్ షుడ్ బి ఫార్మ్డ్ ఇన్ ఇండియా. అంటే ఒక గ్రూప్ను తయారు చేస్తుంది ఇంగ్లాండ్ గవర్నమెంట్. అంటే ఇండియాలో ఉండేటువంటి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్ లాగా తయారు చేస్తుంది. తయారు చేసి ఏం చేస్తుంది అని అంటే, ఏం చేస్తుందో చూద్దాం. దట్ గ్రూప్ వుడ్ యాక్ట్ యాజ్ ఇంటర్ప్రిటర్స్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ ఇండియన్స్. ఈ గ్రూప్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇటు ఇంగ్లాండ్ పీపుల్కి ఇటు ఇండియన్స్కి మధ్యవర్తులుగా వీళ్ళు వ్యవహరిస్తారనమాట. ఎవరు? ఇండియాలో ఉండేటువంటి కొంతమందిని వీళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి భాష నేర్పిస్తారు. ఏ భాష నేర్పిస్తారు? ఇంగ్లీష్ని నేర్పిస్తారు. సో ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇండియన్సే, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది, అది ఇప్పుడు వీళ్ళు నేర్పించారు కాబట్టి వస్తుంది. సో కాబట్టి వీళ్ళతో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవుతారు. వీళ్ళు ఏం చెప్తే అది ఇంగ్లీష్లో వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అప్పుడు మిగిలిన ఇండియన్స్కి వాళ్ళు ఇతర భాషల్లో వాళ్ళ భాషల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదా వీళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి స్వతహాగా భాష వచ్చి కాబట్టి వీళ్ళు చెప్పింది వీళ్ళు అర్థం చేసుకుంటారు. మళ్ళీ వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చి కాబట్టి వీళ్ళకి ఇంగ్లీష్లో వీళ్ళకి బ్రిటిషర్స్కి తెలియజేస్తారనమాట. సో కాబట్టి మీడియేటర్స్ని తయారు చేసుకుంటారు వాళ్ళు అనేది ఈ పాలసీ. మీడియేటర్స్ని తయారు చేసుకోవడం అంటే ఏంటి? ఇంగ్లీష్ భాషని కొంతమందికి నేర్పించడం. ఆ నేర్పించడం అంటే ఇండియాలో తక్కువ మంది, అప్పటికి మనం పాపులేషన్ కూడా ఎక్కువే కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, లార్డ్ మెకాలే ఒక థియరీని ప్రారంభించాడు. ఆ థియరీ పేరు ఏంటంటే డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ. డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అంటే లోయర్ కేటగిరీస్ నుంచి మాసెస్ నుండి, అంటే ఆ భాష అర్థమైనటువంటి వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఆ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ చేసుకుంటూ వస్తే కొంతమందికి నాయకుడిగా ఉండేటువంటి వాళ్ళు లేదా కొంత గ్రూప్కి అర్థమయ్యేలా చెప్పేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ ద్వారా
భాషను నేర్పించడం, ఇంపోజ్ చేయడం లాంటిది చేయడం జరిగింది. ఇంతకీ అతను ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఈ గ్రూప్ పైన, ఈ క్లాస్ మీద ఈ గ్రూప్ పైన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు లార్డ్ మెకాలే. ఏమంటారంటే, ఈ క్లాస్ ఆఫ్ పీపుల్ అనగా వీళ్ళు ఇండియన్స్ ఇన్ బ్లడ్ అండ్ కలర్, వాళ్ళు చూడ్డానికి ఇండియన్స్ లానే ఉండాలి, వాళ్ళ రక్తం ఇండియన్స్ అయితే అయి ఉండొచ్చు, నో ప్రాబ్లం, బట్ ఇంగ్లీష్ ఇన్ టేస్ట్, ఇన్ ఒపీనియన్, ఇన్ మారల్స్ అండ్ ఇన్ ఇంటెలెక్ట్. అయితే ఆ పీపుల్ ఎవరైతే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చూడడానికి ఇండియన్స్లా ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళు తప్పనిసరిగా ఎలా ఉండాలి, వాళ్ళ టేస్ట్లు మారిపోవాలి. అంటే ఎవరిలా మారిపోవాలి, వాళ్ళు బ్రిటిషర్స్లా. ఒపీనియన్స్ మారిపోవాలి, ఎవరిలా, బ్రిటిషర్స్లా. వాళ్ళ యొక్క మారల్స్ మారిపోవాలి, ఎవరిలా, బ్రిటిషర్స్లా. వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ మారిపోవాలి, ఎవరిలా, బ్రిటిషర్స్లా. అంటే వాళ్ళ ఆలోచన విధానాలు, తీరులు అన్నీ కూడా మారిపోవాలి అకార్డింగ్ టు ది బ్రిటిషర్స్. వీరికిలాగే మారిపోవాలి. కానీ మనుషులు మాత్రం రూపం ఎవరికిలా ఉంటుంది, వాళ్ళు ఇండియన్స్లా ఉంటారు. సో అలాంటి గ్రూప్ని తయారు చేసుకొని భాషని వాళ్ళొక ఆయుధంగా ఉపయోగించుకొని ఇండియాతో సత్సంబాలు జరుపుతూ వ్యాపారం కొనసాగించారు. అయితే దీనంతటికీ ప్లాన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, లార్డ్ మెకాలే. అది ఈ మినిట్. This minute was the cornerstone of the implementation of the English language policy in India. Yes, ఈ మెకాలేస్ మినిట్ ద్వారా ఇప్పుడు మనకు అందరికీ అర్థమైనటువంటి విషయమే, ఇంగ్లీష్ భాష అనేది భారతదేశంలో రావటం జరిగింది. అయితే దీన్ని మొదట్లో అందరూ అంగీకరించారా ఇంగ్లీష్ భాషని అని అంటే, ఎస్, వెల్కమ్ చేశారు కొందరు. తర్వాత దాన్ని కొంతమంది అంగీకరించలేదు. కానీ అయితే అప్పటికే మనకి చెప్పుకుంటున్నాం కదా, రిఫార్మర్, సాంఘిక సంస్కర్త అయినటువంటి ఒక మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. ఈయన ఒక లెటర్ పంపించి ఇంగ్లీష్ భాషని వెల్కమ్ చేయడం కూడాను జరిగింది. దానితో ఇంగ్లీష్ భాష అనేది స్లోగా మనకి నరాల్లో ఇంకిపోయింది. ఇప్పుడు దాన్ని తీసేద్దామన్నా కూడా ఎవరి తరం కూడా కాదు. ఇప్పుడు అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయింది, లింక్ లాంగ్వేజ్గా మారిపోయింది. ఏ బుక్ ఓపెన్ చేసినా మన భాషల్లో ఉండదు, మనకి కనిపించే భాషల్లో లేదా మనకు తెలిసిన భాషల్లో ఉండదు. మీరు మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే తెలుగులో కంటే ఎక్కువ దేంట్లో కనిపిస్తుంటుంది మనకంటే ఇంగ్లీష్లో. అంటే ఇలా ఇంగ్లీష్ భాష అనేది మనలో ఇంజెక్ట్ అయిపోయింది. సో ఇటువంటి ప్లాన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, లార్డ్ మెకాలే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేయింగ్ అటెన్షన్ టు మై వర్డ్స్.